ద్రోహం చేసి బిల్లుగా పాస్ కాకుండా అడ్డుపడ్డారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ తమిళనాడులో రేపు ఎలక్షన్లు ఉన్నాయి. మీరు ఆలోచించండి. 2001లోనే వాజ్పేయి గారు ఆలోచించి డీలిమిటేషన్ లో 1971 జనాభా తీసుకుని దక్షిణ భారతదేశానికి నష్టం కాకుండా పెట్టారు. 2026 అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి డీలిమిటేషన్ ని మళ్లీ ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టారు. ఈ రోజు ఆ బిల్లులు రెండో ఓడించారు. దక్షిణ భారతదేశానికి నష్టం లేదు. ఈ రోజు తమిళనాడులో 39 సీట్లున్నాయి. 20 సీట్లు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి. ఇంకొక 13 పెరుగుతాయి. యూపీలో 80 ఉన్నాయి. ఇంకొక 40 పెరుగుతాయి. ఆ జిల్లాలో ఉండే ఆ రాష్ట్రంలో ఉండే సీట్లు బట్టి 50% సీట్లు పెంచి అందులో 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు చేశారు. ఇది తప్ప అని నేను అడుగుతున్నా. ప్రతి ఆడబిడ్డ ఆలోచించాలి. మీకు శక్తి లేదా అని అడుగుతున్నాను. మీకు అధికారం ఇవ్వడం ఈ డీఎంకేకి ఇష్టం లేదు, కాంగ్రెస్ కి ఇష్టం లేదు. మీకు అధికారం ఇవ్వబోయేది ఇచ్చేది భవిష్యత్తులో ఎన్డీఏ నుంచి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నారు చట్టంలో పెట్టలేదని. అమిత్ షా గారు చెప్పారు, నేను 1 అవర్ టైం ఇవ్వండి, చట్టంలో పెడతాను, పెట్టి తీసుకొస్తా, అప్పుడే పాస్ చేయమంటే దానికి అడ్డుపడిన వ్యక్తులు ఈ గవర్నమెంట్, ఈ యొక్క కాంగ్రెస్, మన డీఎంకే పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను అడుగుతున్నాను, నిన్న మొన్న డీఎంకే అధినేత చెప్తున్నాడు తమిళనాడు ఢిల్లీని ఓడించిందని. కాదు, మీరు చేసిన పనికి దక్షిణ భారతదేశం రాబోయే రోజుల్లో సంక్షోభంలో పడింది. మీ వల్ల నష్టపోయింది మా ఆడబిడ్డలే నష్టపోయారు. మీరు ఓడించింది, మీరు ద్రోహం చేసింది మా ఆడబిడ్డలకే ద్రోహం చేసి తప్ప మహిళలకే తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళనాడుకి ఒకటే అడుగుతున్నా, పూర్వ వైభవం కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగాలు కావాలన్నా లేదా అని అడుగుతున్నా. మళ్లీ మీకు ఉద్యోగాలు రావాలంటే డబల్ ఇంజన్ సర్కార్ రావాలి. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి. ఆంధ్రప్రదేశ్ ఉంది. 1924లో విధ్వంసం జరిగింది. మేము ఆలోచించాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన, నేను బీజేపీ కలిసి పొత్తు పెట్టుకున్నాం. 94 సీట్లు గెలిపించారు. అందరినీ గెలిపించారు. 21 నెలల్లో అభివృద్ధి పరిగెత్తే పరిస్థితి వచ్చింది. దేశంలో వచ్చిన పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్ కే 25.3% వచ్చాయంటే అది ఈరోజు జరిగిన అభివృద్ధి. ఇంకో పక్క నేను ఒకటే అడుగుతున్నాను, 5 ఏళ్లు ఈ యొక్క గ్రామంలో మీ ఊర్లో ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమన్నా జరిగిందా మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఏమాత్రం అభివృద్ధి జరగకుండా అవినీతి, శాంతి భద్రతల సమస్య, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడం, మహిళలపైన దాడులు జరగడం, హింస పెరగడం, 59% హింస పెరిగింది, దాడులు పెరిగాయి. ఎస్సీల పైన 30%, 39% పెరిగాయి. కస్టోడియల్ డెత్స్ అయితే 32% పెరిగాయి. కల్తీ మద్యం 22 మంది చనిపోయారు. 68 మంది 2024లో చనిపోయే పరిస్థితికి వచ్చారు. హిందూ మతాన్ని ఎగతాళి చేస్తున్నారు. ఇది మన యొక్క ధర్మం, భారతదేశం యొక్క గొప్ప వార సంపద. మీకు ఇష్టం లేకపోతే మీకు నచ్చిన మతాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ ఎగతాళి చేయడం ఇది ధర్మం అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మిమ్మల్ని ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అందుకని ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలని ఆలోచిస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు மக்களின் குரல் கேட்காத அட்டி வேண்டுமா?
பழைய அரசியல்